తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉండేవారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అధికారం ముగ్గురి చేతుల్లోనే ఉండేది. కేసీఆర్, ఆయన యువరాజు కేటీఆర్ మరియు అతని మేనల్లుడు టి హరీష్ రావు. వారే రాష్ట్ర పాలనలోని ముఖ్యమైన అన్ని నిర్ణయాలు తీసుకునేవారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ మధ్య ఆయన బయటకు వస్తూ ఉండడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రజల్లో సానుభూతి కోసమే అని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చనిపోయినప్పుడు సాయన్న తక్కువ కులానికి చెందినవాడు కాబట్టి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదు అని కూడా ప్రజలు అనుకున్నారు. అయితే ఇటీవల సాయన్న కుమార్తె లాస్య నందిత మరణించినప్పుడు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకు పూర్తి గౌరవం ఇచ్చారు మరియు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, కేసీఆర్ యొక్క అహంకారం మరియు అతని ప్రజా నిర్లక్ష్యమే అతని పతనానికి కారణం.